హాయ్ రా. బాయ్ రా. ఏయ్ జాత తెరా కొత్త పెళ్లి కొడుక పెళ్ళి ఎప్పుడు రా? 31st రా. ఇదిగో కార్డు. ఎప్పుడు పెళ్ళి? అవునరా. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా. ఆయన ఇన్ని కార్డులు ఎందుకు రా? ఫార్మాలిటీ కాకపోతే ఒకటి ఇచ్చావుగా, మేము అందరూ అయితే వచ్చేస్తాం. అందరు ఆ నైట్కి వచ్చాను రా. మొంతాడంగా మరీ పిలవాలేంట్రా? అందరం వచ్చేద్దాం. అయితే ఓడి బ్రాండ్ అటు తెచ్చుకుంటారా. బ్యాండ్ మేళం కూడా తీసుకురామంటావా? కొడితేనా కార్డు తిరిగి పెళ్లి కూడా జరగనే ఉండరాయి. 2-3 సెటప్లు ఉన్నాయని చెప్పి పెళ్లి క్యాన్సిల్ ఏం చేస్తాను రాయ్. ఒక విస్కీ ఫుల్లా నీ పెళ్ళిరా. ఒక వాట్కా ఫుల్. రమేష్ తమ్ముడు నాకు 90 ఏం సరిపోద్ది? ఒక హాఫ్ వేసు, అంతకంటే ఎక్కువ తాగలేదు. మరి నాకు ఇడికి సోడా పోరా 3 బీర్లు. రై నీకు మూతే ఎక్కువ, మళ్ళీ 3 బీర్లు. మూసుకో. అలాగే నాకు గుడుంబ, తొండ ఫ్రై, తోక లేకుండా రై ముచ్చికి. ఏయ్ కరెక్ట్ గా ఏదో చెప్పండి రా. 11 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఓకే బా, నేను వస్తాను రా. అల్లుడు ఈ ప్రాపర్టీ కొందావా? దీనిలో చిక్కులున్నాయి మావా, వద్దురా మనకే. అయితే ఇది కొందావా? అరే బాబు, అది 10 కోట్లు రా నాయన. అవునే, దానికి ఇప్పుడేంటి? ప్రయత్నిస్తే మనం కొనలేదంటూ ఏదీ లేదు. నమ్మితే ఏదన్నా జరుగుతుంది. లక్షలు సంపాదిస్తున్నావు, కారు బంగ్లాని లైఫ్ లో సెటిల్ అవుతున్నావు. లక్షలు సంపాదిస్తున్నారా? శ్మశానంలో సెటిల్ అవ్వాల్సిన టైంలో లైఫ్ లో సెటిల్ అవుతారా? ఏయ్ ఆడొచ్చి తలో టీ స్పూన్ షుగర్ వేసాడంటే షుగర్తో ఇక్కడే సెటిల్ అవుతారు. పోండి. ఏయ్ గ్లాస్ లాంటి పెట్టేసాలండి. ఏంటి చూస్తున్నావు? నీ పెట్టా. ఏంటయ్యా మెల్లగెళ్తున్నావు? పరిగెడా. సరే బాబు, అలాగే. ఏంటయ్యా చూస్తుంటే మీ నాన్నగారి వయసు ఉన్నట్టుంది, ఆయన్ని పట్టుకొని వాడు వీడని తిరుగుతున్నావేంటి? నాన్న వయసు కాదు సార్, మా నాన్నే. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఆయనకి ఆ ఇల్లు, టీ కొట్టు తప్ప ఏం తెలియదు సార్. ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవుతాడంట సార్. ఆయన అప్పుడే లైఫ్లో సెటిల్ అయితే నేనేందుకు సార్ ఇలా సంకనాకాలే? సార్ వాళ్ళు ఇక్కడికి టీ తాగడానికి రావట్లేదు సార్, ఆంటీకి సైట్ కొట్టడానికి వస్తుంది. మామిడి ఫోన్ వైన్ షాప్ లో నన్ను తెలిస్తే చంపేస్తుందిరా. అన్న 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 నా వైఫ్ ఫోన్ అన్న. ఫోన్ చేసింది, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్న, మా వైఫ్ ఫోన్ అన్న. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. మాస్టర్ కొట్టుడు అప్ మాస్టర్, వైఫ్ ఫోను. హలో బంగారం. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్లో. వైన్ షాప్ లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్ లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే కానీ రాత్రికి వంట చేయమంటావు? నీకెందుకమ్మా శ్రమ? వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తానుగా. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. రే మాడుకోండిరా. మాస్టర్ మీరు కొట్టండి. ఎంత యూనిటీరా! ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో. సరేరా, నేను వెళ్ళాలి. బాయ్ రా. రేయ్ ఆగు. అదేంట్రా కరెక్ట్గా 8 గంటలకే ఎస్కేప్ అవుతున్నావు? రేయ్ అన్నయ్యని పికప్ చేసుకోవాలరా. నమ్మలేకపోతున్నాను రా. రే ఆడు చెప్పింది నిజమై ఉంటుంది, వదలరా. నాకు నమ్మకం లేదురా. నమ్మాలరా, నమ్మకమే జీవితం. ఫ్రెండ్ని కూడా నమ్మవా? మాత పిత గురు, ఈ లిస్ట్లో మనలాంటి వాళ్ళకి దేవుడు కాదురా, ఫ్రెండ్. నిజం. అమ్మ ఇతనే నాన్న అంటే నమ్ముతున్నావు, నాన్న ఇదే ఆకాశం ఇదే భూమి అంటే నమ్ముతున్నావు, మన టీచరు ఇదే ఆ అంటే నమ్ముతున్నావు. మరి ఫ్రెండ్ ఎందుకు నమ్మవు? రే ఈ దమ్ము కొడితే ఘాటుకుంటుంది, ఈ బ్రాండ్ డూప్లికేట్, ఈ మందే ఫాస్ట్గా ఎక్కుతుంది, ఇవన్నీ మనకి నేర్పించేది ఫ్రెండేరా. ఇద్దరు వెళ్ళి బైక్లో 4 కూర్చోవచ్చని మనం నేర్పించేది ఫ్రెండ్ రా. రన్నింగ్ బస్లో సింగిల్ లెగ్తో లాస్ట్ స్టెప్ మీద నిల్చోవచ్చని మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఫ్రెండ్ రా. అంతెందుకురా, అండర్వేర్ కనిపించేటట్టు జీన్స్ చేస్తే అమ్మాయిలు పెచ్చగా చూస్తారని దగ్గరుండి మనం నేర్పించేవాడే ఫ్రెండ్ రా. అలాంటి ఫ్రెండ్ చెప్పినా నువ్వు నమ్మవా? థ్యాంక్ యూ బ్రో. అదంతా ఉండే ముందు వాడు నమ్ముతున్నానని చెప్పు. నమ్ముతున్నాను రా, పో. వస్తాను రా. హలో, ఎవరు? నేను జనని. హాయ్ జనని. ఎక్కడున్నావు? నేను ఇప్పుడు. భయపడకు, నిన్నేం కొట్టనులే గాని. ఎక్కడున్నావు చెప్పు. మా ఫ్రెండ్ పెళ్ళంటే ఫ్రెండ్స్ అందరు కలిసి రిసెప్షన్కి వచ్చాం. ఓకే, అక్కడే ఉండు, వస్తున్నా. సెల్ఫీయా? రమేష్ గా రారా. సెల్ఫీ దిగురా బాబు. నవ్వురా, నవ్వుతాను ముయిరా, నవ్వురా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టరు తెలుసా? హలో, చెప్పు. శైలు, 1 సెకండ్. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ, సీ యూ అగైన్. ఇలాంటి కుర్ఫీలతో సెల్ఫీలు దిగడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ దిగడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్, ఆ. నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్, ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. మీ అమ్మగారు రుచిగా మీ ఆయన కొండి పెట్టు. హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యు. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్య, ఆల్ హ్యాపీస్ కదా? డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అని అడుగుతారు. మీరేంటంటే డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదెలాగండి? పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని. ఈ రెండిట్లో మీరు ఇది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టుంటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమ్మాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో. ఐ మీన్ కల్లా కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి. సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్? ఇటు చూడండి, ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్ గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా, ట్రై చేస్తారా? ఏం చేయమంటారా? వన్ డే టైం అడుగు. వన్ డే. నాకు 1 డే టైం కావాలండి. 1 డేయా? దేనికి? 24 అవర్స్లో తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా. బాయ్. బ్రదర్ బాగున్నారు బ్రదర్? ఏమైపోయారు బ్రదర్? బ్రదర్ ఆ రోజు మీ దగ్గర నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను బ్రదర్. అప్పటికే సీఏ గారిని అడిగాను బ్రదర్, లేదన్నాడు. మీ నెంబర్ కోసం ఏకంగా ఛానల్ దాకా కూడా వెళ్ళాను బ్రదర్, వాళ్ళు లేదన్నారు. బ్రదర్ మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు బ్రదర్. ఒక్క పూటైనా మిమ్మల్ని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోతే ఈ జన్మకి అర్థమే ఉంటుంది బ్రదర్. అర్థం తర్వాత కానీ ముందు జిప్పెట్టు. గాలి ఆడుతుందని నేను ఓపెన్ చేసి పెట్టా. 4 ఐస్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా బాగుంటుందిగా. బ్రదర్ ఎప్పుడు వస్తారు చెప్పండి బ్రదర్, ప్లీజ్. వస్తాను brother. బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారుగా, మనిషి మాంసం తప్ప అన్ని వండి పెడతాను బ్రదర్. బ్లాక్ బ్రదర్ నువ్వు కూడా రావాలి. ఒరేయ్ ఇప్పుడు రావడం కుదరదురా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ఓకే, వస్తాను brother, తప్పనిసరిగా వస్తారు కదా బ్రదర్, పక్కా ప్లీజ్ బ్రదర్, వస్తాను brother. మర్చిపోకూడదు మీరు బ్రదర్, వెళ్ళండి. మర్చిపోవద్దు వెళ్ళండి బ్రదర్, మర్చిపోవద్దు. సార్, సూర్య ఎక్కడున్నావు? నేను సిగ్నల్ దగ్గరే ఉన్నాను సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ నా వెనకాలే ఉన్నారు. సూర్య, ఆ భూమిని పక్కనే కదా కనిపించారు. నువ్వు వెళ్తూనే ఉండు, నేను వెనకాలే వస్తాను. ఓకే సార్. బాబు టీ. థ్యాంక్స్ ఆంటీ. అవును, మా జనంలో మీకు అంతగా ఏం నచ్చింది? జననీలో నాకేం నచ్చిందని చెప్పాలంటే, ఓపెన్గా మాడుకోవాలంటే ఆంటీ, ఈ గ్లాసే చిన్నది, అందులో కూడా సగమే టీ పోసారు చూసారా. ఎక్కడికో వెళ్ళిపోయారంటీ మీరు. కుటుంబాన్ని అలాగే నడపాలంటీ. నేను అంకుల్లాగా అనవసరం ఖర్చు పెడతా, లూజ్ హ్యాండ్, వచ్చిన డబ్బులే నిలవవు. కానీ మన జనని అచ్చం ఇలా ఆంటీ, చాలా బ్రిలియంట్. అదే నా లైఫ్లో కూడా జని లాంటి ఒక అమ్మాయి ఉంటే బాబు, బాగుంటుంది. మా అమ్మాయిని 2-3 సార్లు చూశానంటున్నావు. మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? జనని గురించి నాకేం తెలుసు అంటే, అది అంకుల్ 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీకే తెలియని ఒక సీక్రెట్ మన జనని గురించి నాకు తెలుసు అంకుల్. వాట్?
మన జననీకి 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి అంకుల్. మొన్న ఎగ్జామ్ నాతోనే కదా రాసింది. ఈ విషయం మన ఆంటీకి కూడా తెలుసే. ఆంటీ అవును, ఆంటీ? మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? హ? ఓ, ఈ ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయిపోయారా? యాక్చువల్లీ ఈ ఫోటో కూడా మన జననీ రెడీ చేయించింది అంకుల్. మీరు నోట్ చేశారంటే వేరే అమ్మాయి బాడీకి తన ఫేస్ని పెట్టి లైటింగ్తో పాటు ఏం మ్యాచ్ చేసింది అంకుల్. ఇన్ని తెలివితేటలు మనకి యాడ్ ఉంటాయి అంకుల్. హలో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ గురించి అంకుల్ మీ అమ్మాయి భాషలో చెప్పాలంటే మీరొక డుమాంగి అంకుల్. టుమాంగ్యా? ఆ, చూడ్డానికి బాగా మేధావులా ఉంటారు, కానీ మ్యాటర్ ఉండదు. వాట్? అదే అంకుల్. కల్లా కపటం లేని మనిషిని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంకుల్. బాబు ఇంకో టీ కావాలా? ఇచ్చేయండి ఆంటీ. ఆంటీకి నేను బాగా నచ్చినట్టున్నాను అంకుల్. ఒకవేళ మీ నాన్నగారి జాబ్ మీకు వస్తే మంత్లీ ఎంత వస్తుంది? అది మినిమం ఓ 30,000. సో నైస్. ఏ ఇక్కడేంటి? హాయ్. ఏం లేదు జన్ని, ఊరినే మీ నాన్నగారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. మా ఫాదర్ నా? ఎందుకు? చూడు జనని, నేను పడేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఎలాగైనా పడిపోతావు అనుకో, కానీ దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి మా డాడీ నువ్వు అన్నారు, మా మమ్మీ నువ్వు అన్నారు, మా ఫ్యామిలీ నువ్వు అన్నారు అన్నావు అనుకో, నా 2 నెలలు బొక్క. అందుకే ముందు వెళ్ళి ఫ్యామిలీని పడేసి వచ్చా. ఇప్పుడు మనం క్లియర్ కదా? హలో, క్లియరా? ఏంటి క్లియర్? దేనికి క్లియర్? జర్నీ జర్నీ ఒక నిమిషం. ఐ లవ్ యూ జర్నీ. లుక్ సత్య, టైం వేస్ట్ చేసుకోవద్దు. మా ఇంట్లో లవ్ గివ్ అంటే తోలు తీస్తారు. వెళ్ళు. అలా అంటే ఎలా జర్నీ? ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు? 10 months 3 days బ్రదర్. 10 months 3 days బ్రో, ప్రపోజ్ చేసి. ప్రపోజా? నేను కూడా జరుచుకున్నాను బ్రదర్. ఈ మధ్యన ఏవేవో వస్తున్నాయి. చాలా టైం అయింది. జర్నీ సరే ఓ పని చేయండి బ్రదర్, నేను జస్ట్ జెన్నీ ఫాదర్తో మాట్లాడొస్తున్నా. ఆయన మంత్కి మినిమం 30,000 శాలరీ ఉంటే చాలు ఓకే అనేస్తున్నారు. మీరు ఈ రూట్లో టైం వేస్ట్ చేయకుండా ఆ రూట్ నుంచి వచ్చారనుకోండి, ఈ జనని మీ జనని. అయితే అది వర్కౌట్ అవుతుందా? 100% బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఐడియా బ్రదర్. బ్రదర్ యా, మీరేమనుకోనంటే ఈ బొకే ఎలాగో ఈరోజు మీకు యూజ్ అవ్వదు, నాకన్నా ఇస్తే ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బ్రదర్. వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. నిశ్చయం. 3 months తర్వాత వచ్చి ఏం చేస్తానో చూడు. రచ్చే. ఐ లవ్ యూ జననీ. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఏయ్, నువ్వెందుకు పని కట్టుకుని మరి వాడిని రెచ్చగొట్టావు? వాడి అప్రోచ్ నచ్చకే వాడిని నేను అవాయిడ్ చేశాను. వాడేం చేసాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి లవ్ యాక్సెప్ట్ చేయమన్నాడు. అర్రే, రాంగ్ రూటు. పాపం వదిలే జన్ని, 10 నెలలు 3 రోజులు నీ వెనక్కి తిరిగాడు. ఇదే టైం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినాడు అనుకో, ఈ పాటికి తండ్రి కూడా అయి ఉండేవాడు. అయినా మనం వచ్చిన ఐడియాకి 2-3 నెలల్లో మంచి ఉద్యోగంతో వచ్చేస్తాడు. అప్పుడు కూడా నువ్వు నో అనే అంటావు. అట్లీస్ట్ నిన్ను ప్రేమించిన పాపానికి ఆడికి ఉద్యోగం దొరికినట్టన్నా ఉంటుంది కదా. సో ఐ లవ్ యూ.